ఛానలుకి స్వాగతం. 350 ఏళ్ల తర్వాత మేషరాశి వారికి ఇంతటి అదృష్టం అనేది కనిపిస్తుంది. 1000% ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో జరగబోయేది ఇదే. మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వీడియోని మిస్ కాకుండా చూడండి. అయితే 350 ఏళ్ల తర్వాత ఎటువంటి అదృష్టాన్ని మేషరాశి వారు సొంతం చేసుకోబోతున్నారు? ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అలాగే వీరికి సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అనుభవం లేకుండా వ్యాపారాలు చేస్తే మాత్రం అతిగా నష్టపోతారు. అయితే 350 ఏళ్ల తర్వాత చాలా అదృష్టాన్ని మేషరాశి వారు ఇప్పుడు సొంతం చేసుకోబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని వీరు అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులు అధిక పెట్టుబడి పెట్టి అధిక లాభాలను కూడా ఆర్జిస్తారు. అలాగే వ్యాపార రంగంలో మీకు ఎవరైతే పోటీదారులుగా ఉన్న వ్యాపారవేత్తలు ఉన్నారో వారు పోటీ నుండి నిష్క్రమించుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కూడా దోహదపడతారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఉద్యోగస్తులకి కూడా ఆర్థిక పెరుగుదల అనేది కనిపిస్తుంది. మీ ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడా తొలగిపోతాయి. మేషరాశి జాతకులు ఉద్యోగస్తులైతే కనుక ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు, ఆర్థిక పెరుగుదల పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగార్థుల యొక్క కల కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి ఆఫర్స్ వారి ముందుకు వస్తాయి. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఈ విధంగా మేషరాశి వారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనుకూలమైన అదృష్ట ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకోబోతున్నారు. 350 సంవత్సరాల తర్వాత ఇంతటి అదృష్టాన్ని మేషరాశి జాతకులు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. కానీ ఒక స్త్రీ వల్ల మాత్రం మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు. కొన్ని నిందలు మీ పైన పడవచ్చు. అది మేషరాశికి చెందిన పురుషుల విషయంలో జరుగుతుంది, స్త్రీల విషయంలో కూడా జరుగుతుంది. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే మీరు లేనిపోని బాధ్యతలను నెత్తిమీద వేసుకోవటం వల్ల కూడా మీకు ఇటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఈ అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీలతో జాగ్రత్తగా మసులుకోవాలి. అతి చనువు అనేది పురుషులకి అస్సలు మంచిది కాదు. కొన్ని నిందలు, ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే స్త్రీల విషయంలో చూస్తే కూడా స్త్రీలకు మధ్య కూడా గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం మరొక స్త్రీ, అంటే మూడవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ స్నేహితురాలితో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా కూడా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఒక స్త్రీ మూలంగా మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. ముఖ్యంగా దాన ధర్మాలు కూడా చేయాలి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మూటగట్టుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. అలాగే మీరు శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు. చూశారు కదండి, ఎటువంటి అదృష్ట ఫలితాలను 350 సంవత్సరాల తర్వాత మేషరాశి వారు పొందుకోబోతున్నారు. ఒక స్త్రీ మూలంగా వారి జీవితంలో ఏం జరగబోతుంది? ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.